హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎట్లున్నారు? అంత మంచేనా? మేము తిరుపతికి వెళ్ళిన వీడియోస్ అండి ఇవి. మేము మంగళవారం సాయంత్రం 6 గంటలకి ట్రైన్ ఉంటే 9 గంటలకు వచ్చిందండి ట్రైను. 3 అవర్స్ లేట్ వచ్చిందండి. ఇక తిరుపతిలో 9 గంటలకు దిగాల్సిన ట్రైను 10 అయిందండి. సర్లే అని ఇక పిల్లలు ఆకలిస్తుందంటే హోటల్లో టిఫిన్ చేసి కొండపైకి వెహికల్ మాట్లాడుకున్నాం. ఒకరికి 120 రూపీస్ అంట. ఇక్కడ స్కాన్ చేస్తున్నారు లగేజ్ని. స్కాన్ చేయించడానికని కిందికి దిగి లగేజ్ స్కాన్ చేయించాము. ఇక పైకి వెళ్తుంటే మాత్రం కొంచెం స్పీడ్గానే వెళ్ళారు. జీప్ మాత్రం మాట్లాడుకోవద్దు, బస్ రూట్ వెంబడే వెళ్ళండి. జీప్ వాళ్ళకు స్లిప్లు ఇస్తున్నారండి. ఈ స్లోలో మాత్రమే వెళ్ళాలి, ఈ టైంలో మాత్రమే వెళ్ళాలని. ఇంత స్పీడ్గా వెళ్ళి ఒక 5 నిమిషాలు పక్కకు ఆపుతున్నారు. అది నాకు మంచిగా అనిపించలేదు. ఏదో అదే టైంలో నిమ్మతంగా వెళ్తే బాగుండు కదా అనిపించింది. ఇక మన ఆడవాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు కదా. రొటీన్ లైఫ్, పొద్దున్న లేస్తే ఊడవడము, తుడవడము, పిల్లలకి టిఫిన్లు, బాసన్లు, బట్టలు ఇవన్నిటితోటి సరిపోతాయి. ఇక ఇట్లాంటి ప్రదేశానికి బ్రేక్ తీసుకొని వచ్చామంటే మన అలసట మొత్తం వెళ్ళిపోతుంది. ఎక్కడ చూసినా కొండ ప్రాంతమే, చుట్టూరా చెట్లు, చల్లటి వాతావరణము. మేము హైదరాబాద్లో బయలుదేరేటప్పుడు ఎండగానే ఉందండి. ఇక తిరుపతి కొండ ఎక్కేటప్పుడు భయం వేసింది. పిల్లలు ఎలా ఉంటారో ఎండకి అనుకున్నా కానీ ఇక్కడ అడుగు పెట్టిందే ఆలస్యం. ఎంత చల్లగా అనిపించిందో వాతావరణం అయితే చాలా. ఇక పైకి వెళ్ళేసరికి 1 అయిందండి. ఇక రూమ్ బుక్ చేశారు దర్శనానికి, రూమ్కి, ట్రైన్కి ఒకేసారి 3 నెలల ముందే బుక్ చేశారు మా వారు. ఇక రూమ్కి స్కాన్ చేయించాలట స్లిప్పు. ఆ స్లిప్ స్కాన్ చేయించుకొని రూమ్కి వెళ్ళేసరికి 2 అయిందండి. ఇక స్నానాలు చేసుకొని అక్కడ సత్రం, అన్న సత్రం ఉంది కదండి, అక్కడికి వెళ్ళి అన్న భోజనం చేసుకున్నాము. అక్కడికి వెళ్ళేసరికి 3 అయింది. అక్కడ కూడా జనాలు మామూలుగా లేరు. అంతా ఒక 5 నిమిషాలు కూడా ఆగరండి జనాలు అయితే. దొబ్బిస్లాట అయిందండి అక్కడ ఒక 5 నిమిషాలు. పిల్లలకి కూర్చుకుపోయింది, నా గాజులన్నీ పగిలిపోయినాయి. అలా అని కాదు, దేవుని దర్శనానికి వచ్చినప్పుడన్నా ప్రశాంతంగా ఉంటే అయిపోద్ది కదా అనిపించింది కొంచెం. ఇక ఎలాగోలాగా వెళ్ళాము, తిన్నాము. మహాప్రసాదం కండ్లకు అద్దుకొని మరీ తిన్నాము. మంచిగా అనిపించింది. అన్న భోజనం అంటే ఎంత పుణ్యం ఉంటే మనకు దొరకాలి. ఇక అన్నం తినేసి మా పిల్లలకి మొక్కులు ఉన్నాయండి, తలనీలాలు. ఇక గుండ్లు చేయించి రూమ్కి వెళ్ళి స్నానాలు చేసుకుని బయటకు వచ్చేసరికి 6 అయిందండి. 6 గంటలకి బయటకు వచ్చాము. ఇక దర్శనానికి వెళ్ళి లైన్లో నిల్చున్నాము. అక్కడ రూములు లాగా ఉన్నాయండి, 20, 30 అట్లా ఉన్నాయి. 3 రూములు నిండాక వదులుతున్నారు. ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళకి కూర్చోవడానికి కూడా బాగానే ఉంది. మరి ఫ్రీ దర్శనానికి ఎలా ఉందో నాకు తెలియదు. ఎప్పుడైనా ఆన్లైన్లో బుక్ చేసుకుని వెళ్తాము. ఇక 3 గంటలు ఆపారండి అందులోనే. అక్కడే మళ్ళీ రవ్వను కిచిడి లాగా చేసి పెట్టారు, నైట్ డిన్నర్ లాగా. అక్కడ మాత్రం ఏ ఇబ్బంది లేదు. కానీ జనాలే ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా ఉంటే మంచిగా దర్శనం జరుగుతుండే. చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా ఇబ్బంది అండి. మావోడు కూడా చాలా ఏడ్చాడు, ఎత్తుకొని తీసుకొని వెళ్ళాము అంత లైన్లో కూడా. రూమ్లో ఉన్నంత వరకు ఏం ఇబ్బంది లేదు. కానీ ఒక్కసారిగా ఫ్రీ దర్శనానికి ఆన్లైన్ దర్శనాన్ని కలిపేసరికి తొక్కిసలాటలాగా అయిందండి. కొంచెం ఒక 5 నిమిషాలు పిల్లలు ఉన్నారని కూడా చూడరండి జనాలు, అట్లానే వెళ్తూ ఉంటారు. ఇక దర్శనానికి వెళ్ళాము. ఇదంతా పోయిందండి. ఆ దేవుని చూస్తే ఎంత బాగా అనిపించిందంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అసలు. నాకు మాత్రం ఈ అలసట మొత్తం పోయింది. ఇది రూమ్లో అండి. రూమ్స్ కూడా క్లీన్గా మంచిగా ఉన్నాయి. రూమ్ దగ్గర చిన్న వీడియో తీసాను. ఇది అన్న సత్రము, అన్నదానం చేసే కాడ. ఇక్కడ కూడా మంచిగా లైన్ వెళ్ళింది. కానీ అందరం ఒకేసారి, అక్కడ లైన్ పెద్ద లైన్ ఉంది, అందరూ ఒకసారి అయ్యేసరికి దొబ్బిస్లాట్ అవుతుంది అంతే. వాళ్ళు పెట్టే రూల్స్ బాగానే ఉన్నాయి కానీ మనం ఉన్న వాళ్ళము సరిగా వెళ్ళట్లేదు అంతే. ఇదిగోండి, ఇది అన్నదానము. పచ్చడ, కూరగాయలతో కూర, బెల్లన్నము, అన్నము, సాంబారు, రసము, ఎంత కావాలంటే అంత మంచిగా పెడుతున్నారు వాళ్ళు. వాళ్ళు ఇచ్చే ఫుడ్ సరిగానే ఉంది కానీ మనలోనే కొంచెం ఒప్పుకుంటే అయిపోయేది. ఇంకా తిన్నాం, మంచిగా అనిపించింది. గుండ్లు వేయించుతున్నాం పిల్లలకి. పెద్దోడు ఒక్కడే ఇచ్చాడు, చిన్నోడు ఇయ్యలేదు. ఇక బయటకు వచ్చాము. ఇది గుడి బయట అండి. అక్కడ దేవుణ్ణి ఊరేగిస్తున్నారండి. గుడి లోపడండి చుట్టూ గోపురాలు ఇలా ఉన్నాయి. ఇక్కడ దేవుని ఊరేగింపు అవుతుంది. నాకు ఏంటో అది తెలియదు చెప్పకూడదని ఏం చెప్పట్లేదు. ఇక బయలుదేరుతుంటే దర్శనానికి 2 ఏనుగులు మాకు ఎదురుగా వచ్చాయండి, ఎదుర్కొన్నట్టుగా. నాకు మంచిగా అనిపించింది. ఇక శ్రీనివాసుని దర్శనానికి వెళ్తే ఖచ్చితంగా వరాహస్వామి దర్శనం చేసుకోవాలట ముందునే. ఆయనకు కోరికలు చెప్పుకున్నాకనే ఆ 7 కొండల వారికి కోరికలు చెప్పుకోవాలంట. ఇది వరాహస్వామి గుడికి వెళ్ళే దారండి. పక్కనే కోనేరు ఉంది. కోనేరు పక్కనే
కోనేరులో స్నానాలు ఏం చేయలేదండి, దర్శనానికి లేట్ అవుతుందని. తెల్లారి 5 గంటలకు లేచి కోనేరులో స్నానాలు చేసి దీపారాధన చేసుకొని కొబ్బరికాయ కొట్టి లడ్డు ప్రసాదాలు తీసుకున్నామండి. ఇక పక్కనే ప్రవచనాలు చెప్తున్నారండి, మన టీవీలో వస్తాయి కదా, అక్కడ హాల్లో ప్రవచనాలు చెప్తున్నారు. మంచిగా అనిపించింది. ఒక 5 నిమిషాలు నిల్చొని వెళ్ళాము. మాకు 3 గంటలకు దర్శనం అయితే అప్పటికి 6 అయిపోయింది. సర్లే టైం లేదు కదా, 3 గంటలు మాత్రం రూములలాగా ఉన్నాయి, అందులో ఆపారు. అక్కడ రవ్వతో కిచిడి చేసి ఇచ్చారు. ఏ ఇబ్బంది లేదండి, మంచిగా పెట్టారు పద్ధతులు మాత్రం. కానీ మనమే ఓపిక లేకుండా ఇరగబడుతున్నాము. ఒక్క 5 నిమిషాలు ఓపిక పడితే మంచిగా అనిపిస్తుంది. ఇదేనండి ప్రవచనాలు చెప్పే హాల్లో. 6 గంటలకు ఉంటే 10:30 వరకు అయిపోయిందండి దర్శనము. ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకి తొందరగా అవుతున్నాయి, ఫ్రీ దర్శనం వాళ్ళకి 13-12 గంటలు పడుతున్నాయి అంట చెప్తున్నారు. ఇక దర్శనం అయిపోయాక బయట షాపింగ్ చేసాము. కొంచెం రేట్లు ఎక్కువనే ఉన్నాయండి, 100 ఉంటే 200 చెప్తున్నారు. సర్లే ఇక్కడికి వచ్చిన గుర్తులా ఉంటాయని నేను కూడా షాపింగ్ చేశాను. ఇంకా మేము ఎక్కడెక్కడికి వెళ్ళామో ముందు బ్లాగ్స్లో వస్తాయి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.